సకల జనులు సమ్మె చేసి సాధించుకున్న తెలంగాణలో రాజ్యాధికారం అగ్రవర్ణాలదే అయిపోయిందని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల ఐక్యవేదిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మా ఓట్లు మా వాళ్లకే అనే నినాదంతో ఐక్యవేదిక పనిచేస్తుందన్నారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించే దిశగా ఐక్యవేదిక పోరాటం చేస్తుందని తెలిపారు. బహుజనులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి సాధించాలంటే ఐక్య పోరాటం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. బహుజనులందరూ ఐక్యవేదిక చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజాగౌడ్, వనం రమేష్, బోయ రాములు, సాకి ఆనంద్, పెరక పరశురాములు, కుంజం శ్రీనివాస్, పిన్నింటి దాసు, కంకటి నవీన్ గౌడ్ పాల్గొన్నారు. సిద్దిపేటలో ఎస్సీ ఎస్టీల ఆధ్వర్యంలో బీసీలకు సపోర్ట్గా రావడానికి వాళ్ళ కోట ఎంత ఉందో దాని గురించి మాట్లాడడానికి అందరూ ముందుకొచ్చి మనం ఏంటంటే ఇంతవరకు ఎన్నో రకాలు బాధపడ్డాం, అన్ని రకాల ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మనం ఇంతమంది ముందు కూడా ఏం చేసుకోలేకపోతున్నామని చెప్పి దాని ఉద్దేశం కొద్దీ వాళ్ళు వచ్చేసారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల దాని గురించి కమిటీ పెట్టి కొత్త నూతన కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దీన్ని ముందుకు మైసా చందాన కన్వెన్షన్ హాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నూతన కార్యవర్గ సమావేశం మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఈ సమావేశానికి గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 4 కాన్స్టిట్యూన్సీ నుంచి రావడం జరిగింది. అన్ని కులాల నుండి రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ మీడియాను ఉద్దేశించి మాట్లాడేది ఏంటంటే సకల జనులు సమ్మెలు చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో దళిత బహుజనుడు రాజ్యం మేనాలనుకున్నాం. కానీ బ్రాండీ ఒకటే అయింది, లేబుల్ చేంజ్ అయింది. గత ఆంధ్రప్రదేశ్లో అగ్రవర్ణాలే